జై శ్రీరామ్. చిన్నపిల్లలు ఆడుకునే ఒక ఆట ఉంటుంది, కోడి పోయి కత్తి వచ్చే డామ్ 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 అని. అలా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముచ్చట. అదేంటంటే నిన్నటి వరకు, అంటే అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేంత వరకు, సంధ్యా థియేటర్లో గొడవ జరిగినప్పటి నుండి కేసు అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేంత వరకు అల్లు అర్జున్ ఏమైంది, రేవతికి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఎట్లుంది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు పరామర్శించారు, డబ్బులు 25 లక్షలు కాదు 50 లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు కాదు ₹1,00,00,000 ఇవ్వాలి, లేకపోతే కొడుకుని దత్తత తీసుకోవాలి. ఎన్నో రకాలుగా మాటలు పుంకాలుగా సోషల్ మీడియాలో, పత్రికల్లో, అంటే మీడియా మొత్తం కూడా ఇక అల్లు అర్జున్ వెంటబడ్డది. ఎప్పుడైతే అల్లు అర్జున్కు బెయిల్ దొరికిందో పాల మీద నీళ్ళు వెళ్ళినట్టు, పొంగుతున్న పాల మీద నీళ్ళు వెళ్ళినట్టు తుసుక్కొని పడిపోయింది. సరే, ఆ ఇష్యూ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వ్యవస్థ కావాలి కదా, కొత్త టాపిక్, చర్చకు మాట్లాడుకోవడానికో, ముచ్చట్లు పెట్టుకోవడానికో, విమర్శించడానికో, లేకపోతే ఏదో చేయడానికి ఇంకొక చర్చ కావాలి. అదేంటి? ఇప్పుడు కేటీఆర్ పోతాడు, ఈడీ పిలుస్తుంది, ఏసీబీ పిలుస్తుంది, ఏసీబీ విడిచిపెట్టది, రేవంత్ రెడ్డి విడిచిపెట్టాడు, లేదా ఈడీ ఎవ్వరు వదిలిపెట్టినా ఈడీ సిస్టమేటిక్ ఉంటుంది, ఈడీ వదిలిపెట్టది. ఇవన్నీ కాదు రాబాయ్, ఏది చేసినా ఇళ్ళ తప్పించుకున్నా కూడా ఫోన్ ట్యాపింగ్లో తప్పించుకున్నా మేడిగడ్డలు తప్పించుకోడు. ఇక పుంకాలుగా కేటీఆర్ మీద ఇప్పుడు స్టార్ట్ అయినాయి వ్యవస్థ. ఇక దీనికి తోడుగా కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగానే రేవంత్ రెడ్డిని దులుపుకుంటుండు. చూసుకుంటా, వడ్డీతోటి ఇస్తా, చక్కెర వడ్డీ ఇస్తా, బార వడ్డీతో ఇచ్చేస్తా, నువ్వు అన్నీ రాసుకుంటున్నా, అన్నీ నోటు చేసుకుంటున్నా, ఏదో రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈ రెండింటి మధ్య లోపల సామాన్య ప్రాథమికాలు ఆనందాన్ని చూస్తున్నారు, మంచిగా టైంపాస్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. కానీ దీనివల్ల జనానికి ఒరిగేది ఏమీ లేదు. చెర్ల నీళ్ళు చెరన్గా పడ్డాయి, అయిపోయింది. మేడిగడ్డ పగిలిందా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి బుర్ర ఖరాబ్ అయిందని కేటీఆర్ అన్నట్టుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తున్నది ఏంటి అంటే ఏం లేదు. మీరు తిట్టుకొని తెలంగాణ ప్రజలకు ఆనందాన్నో, ఆస్వాదాన్నో, బాధనో ఇస్తున్నారు తప్పితే ఇంకా చేసేది మీరు ఏమీ లేదు. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి పురోగతి లేని కార్యక్రమం ఇది. దీనివల్ల ఏమీ కాదు. ఏముంది, కేటీఆర్ పోతే జైలు పోతాడు, 5-6 నెలలు జైలుకు వేస్తాడు, వస్తాడు. మళ్ళీ వస్తూ విజయం సాధించిన చట్టం మీద, న్యాయం మీద, ధర్మం ఉంది. కవిత ఎట్లా చెప్పిందో కేటీఆర్ కూడా గదే చెప్తాడు. ఇంకెవరు పోయినా కూడా గదే చెప్తారు. అంతే కదా, జరుగుతున్నది అదే కదా. రాజకీయ నాయకులు జైలుకు పోయినా ప్రతిసారి న్యాయం గెలిచింది, న్యాయం గెలుస్తుంది. అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీని మీద పెద్దగా అంచనాలు ఎవరు పెట్టుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా, సంతోషంగా ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్.